శ్రీరాస్ వరల్డ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేమైతే మా ఉగాదిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగే ఇంకా కిచెన్ అయితే అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఎవ్రీ టైం ఏ ఫెస్టివల్కి అయినా కూడా పాలైతే పొంగిస్తాను. ఎప్పుడు ఇదే గిన్నెలో అయితే నేను పరవాన్నం చేస్తానండి. ఎందుకో ఇది సెంటిమెంట్గా అనిపిస్తుంది అండ్ అందరి ఇళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారు కూడా. ఇంకా నేనైతే పాలు పొంగిచ్చేసి అయితే తర్వాత బియ్యము అండ్ నేనైతే సగ్గు బియ్యం కూడా వేస్తానండి. ఎవ్రీ టైం సేమియా చేసినా వేస్తాను, పరమాన్నంకి కూడా వేస్తాను అనమాట. నాకు ఎందుకు అలా నచ్చుతుంది సగ్గు బియ్యం వేయడం వల్ల. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. పాలు, సగ్గుబియ్యము, రైస్ అండ్ బెల్లం వేస్తాము అండ్ మధ్యలో ఇలాచీ పౌడర్ వేస్తాను. అందరు చేసినట్టే నేను కూడా యాజ్ యూజువల్గా అంతే. ఇంకా లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసి ఆ పరమాన్నంలో అయితే యాడ్ చేసుకుంటాను. నా దగ్గర ఇప్పటికి ఇవే ఉన్నాయి, నేను అందుకని ఈ 2 యాడ్ చేశాను అనమాట. అండ్ ఇలాచీ ఫ్లేవర్ అయితే కంపల్సరీ, ఇలాచీని అయితే కంపల్సరీ వేస్తాను. అది కూడా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఉగాది పండగకి చాలా రెసిపీస్ చేస్తారు కదండి అందరూ. నేనైతే కొన్ని రెసిపీసే చేశాను. మీరేం రెసిపీస్ ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా వడలు చేద్దాం అనుకున్నాను, బట్ ఈ మధ్య మా ఈశాన్కి సోరకాయ గారెలు నచ్చుతున్నాయి, అందుకని సోరకాయ గారెలు చేశాను. అండ్ ఈశాన్కి అయితే పరవాన్నం కూడా ఇష్టం అవుతుందండి. ఈ మధ్య పరవాన్నం కూడా వాడు తింటున్నాడు హ్యాపీగా. వాడికి నచ్చే ఐటమ్సే చేస్తానండి మోస్ట్ లైట్లీ. కోర్స్ పిల్లలు నచ్చేవే చేస్తారు ప్రతి తల్లి కూడా ఇంట్లో. నేనైతే ఇంకా వాడి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఎవ్రీడే చేయం కాబట్టి, అప్పుడప్పుడే చేస్తాం కాబట్టి. అండ్ పూర్ణాలు అండ్ ఈశాన్కి భక్షాలు అంటే బొబ్బట్లు ఇవి ఏవైనా కూడా నచ్చుతాయి అన్నమాట. అందుకని నేను ఈసారి అయితే పూర్ణాలే చేస్తున్నాను. ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అండి నేను చేయడము. నాకు అంతకు ముందు అయితే అస్సలు వచ్చేది కాదు. ఇంకా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అయితే తినేవాడు. ఈసారి మాత్రం నేను కంపల్సరీగా చెయ్యాలి అని నేర్చుకున్నాను. ఒక 2 టైమ్స్ అయితే అయిపోయింది, ఇది థర్డ్ టైం మేబీ. ఇంకా మంచిగానే వచ్చిందండి. చాలా ఏముందిలేండి, ఇంకా యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకోవచ్చు కదా, అలాగనే నేనైతే చేస్తున్నాను. నేనైతే బెల్లం తీసుకున్నాను. 1 కప్కి 1 కప్పు బెల్లం అనమాట. శనగపప్పుకి నైట్ నానపెట్టేసుకొని ఉంచేసుకున్నాను. అందులోనే నెయ్యి యాడ్ చేశాను అండ్ సోంపు పొడి అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ బెల్లము అండ్ పప్పుని బాగా దగ్గరకు అయ్యేలాగైతే ఉంచుకున్నానండి. కొంచెం దగ్గర పడ్డాక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం గట్టిపడింది అనమాట. ఇంకా ఉండలు చేసేసుకొని నేనైతే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అది కొంచెం లూజ్గా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అయితే పట్టుకోవాలి. అండ్ అది ఏమీ పొంగకూడదండి, ఏమంటారు, ఎమ్మటే పట్టిన పిండిని వెంటనే అయితే వేసేసాను. అందరు అలాగే చేస్తారనుకుంటా. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. మా మమ్మీ అయితే దోశ బ్యాటర్తోనే చేస్తారు అండ్ అత్తయ్య కూడా ఇలాగే చేస్తారండి. ఇంకా నేనైతే ఇలాగే చేశాను. అండ్ నెక్స్ట్ అయితే మనం ఉగాది పండగకి కంపల్సరీగా ఉగాది పచ్చడి చేయాలి కదా, అది కూడా చేస్తున్నాను. చింతపండు రసంలో నేనైతే బెల్లం యాడ్ చేశాను, చిన్న మామిడికాయ ముక్కలు అండ్ మిరియాల పొడి, ఉప్పు వేశాను అండ్ వేప పువ్వు అయితే కొంచెం వేశాను. ఇంకా మొత్తం కలిపేయడమే. అన్ని రుచులు కలిగిన, షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా ఇంక ఈశాన్కి సోరకాయ గారెలు నచ్చుతున్నాయి అనేసి నేనైతే సోరకాయ, క్యారెట్ తురిమేసి పెట్టుకున్నాను అండ్ అందులో పుదీనా, కొత్తిమీర, కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అనమాట వేసి పెసరపప్పు కూడా నానబెట్టుకుంది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. దీనికి మెజర్మెంట్ అయితే నాకు తెలియదండి, సోరకాయ సైజుని బట్టి పిండి పడుతుందన్నమాట. మేము ఈసారి కొంచెం పెద్ద సోరకాయ తీసుకున్నాను, సో కొంచెం ఎక్కువగానే పిండి యాడ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి గారెలు కూడా. అండ్ మీరు కూడా ఎవరికైనా సొరకాయ గారెలు నచ్చితే కనుక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఏగడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, బట్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోవండి. చాలా బాగా ఉంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. అండ్ సొరకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగా దీన్ని యాడ్ చేసేసి మంచిగా పెట్టచ్చు. అందరు హ్యాపీగా హెల్తీ స్నాక్స్ లాగా తింటారు. ఏ టేస్ట్ వచ్చింది? బాగుంది, అన్నీ బాగుంటాయి. నీకు పుల్లగునే అన్నీ బాగుంటాయి. ఏం బామ్స్ గ్లాస్లో పోసా.
చేస్తా. ఏ టేస్ట్ వచ్చింది చెప్పండి. చేదా నీకు? నాకు చేదే వచ్చింది. నీకు పులుపు వచ్చిందా? నేనైతే ఫలూదా కూడా చేశానండి ఈరోజు. ఇన్స్టాంట్ మిక్స్ ఉంటుంది కదా, డిమార్ట్లో అయితే ఉంటుంది ఇది. లాస్ట్ టైం అయితే స్ట్రాబెర్రీ ట్రై చేసాము, ఈసారి మ్యాంగోది అనమాట. జస్ట్ 1 లీటర్ మిల్క్లో ఈ ఇన్స్టాంట్ మిక్స్ని అయితే బాయిల్ అయ్యేటప్పుడు అయితే యాడ్ చేసి ఒక 10 to 15 minutes అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. అంతే, తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంకా చల్లగా మీకు నచ్చినట్టుగా ఇది అయితే ఫలూదాని అయితే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సర్వ్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే నేనైతే మామిడికాయ పులిహోర కూడా చేశాను అనమాట. దానికైతే పోపు వేసేసుకుంటున్నాను. అందరు వేసుకున్నట్టే గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, పల్లీలు అండ్ కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు, ఉప్పు వేసేసి అయితే నేనైతే చేశాను. ఇంకా అన్నం అయితే కుక్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. చల్లారాక అయితే నేను ఇంకా మామిడికాయ తురుమును అయితే వేసేసుకున్నాను. ఇంకొంచెం వేడి ముందు వేస్తే బాగుండేది, బట్ నేను కొంచెం చల్లారాక వేసానండి. కొంతమంది అయితే కావాలంటే తాలింపులోనే తురుము కూడా వేసేసుకుంటారు, కొంచెం మగ్గినట్టు అవుతుంది అనమాట, ఐ మీన్ ఉడికినట్టుగా అవుతుంది. బట్ మాకు ఈ స్టైల్లో ఇష్టం కాబట్టి నేనైతే ఇలా వేసాను అనమాట. మీకు కావాలంటే మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ పులుపు నచ్చే వాళ్ళకైతే కొంచెం మంచి పుల్లటి మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది టేస్టీగా. నిమ్మకాయ పులిహోర ప్లేస్లోనే నిమ్మకాయ బదులు ఈ మామిడికాయ తురుము వేస్తామన్నమాట. దానివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఎవరికైనా మామిడికాయ పులిహోర కనుక నచ్చితే నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మంచిగా మామిడికాయలు వచ్చే సీజన్లో మామిడికాయ పులిహోర చేసుకోవడం అనేది మంచి ఆప్షన్గా ఉంటుంది. తురుము అయితే మిగిలిపోయిందనమాట. ఇంకా ఎక్కువ పులుపు అయిపోయింది అనేసి నేనైతే దీన్ని తాలింపు వేసేసి జస్ట్ చట్నీ లాగా చేస్తామన్నమాట. అంటే మా మదర్ చేస్తారనమాట ఇది. నేను అలాగే ట్రై చేశాను. జస్ట్ తురిమిన మామిడికాయకి తాలింపు వేసేస్తారు అంతే, ఇంకేం ఉండదు. కారం, ఉప్పు యాడ్ చేసుకొని వేసుకోవడమే. ఇంకా తర్వాత అయితే పూజ చేసేసి మేము అక్కడ ప్రసాదం పెట్టానండి. అప్పుడు వీడియో అయితే తీయలేదు, తర్వాత తీశాను. ఇంకా తర్వాత ఇంకా లంచ్కి అయితే నేను మామిడికాయ పప్పు అండ్ పొటాటో ఫ్రై అయితే చేశాను అనమాట. మామిడికాయ పులిహోర అండ్ పరమాన్నం, ఇంకా పూర్ణాలు, ఇంకా సొరకాయ గారెలు, మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై అండ్ మామిడికాయ తురిమిన పచ్చడి అండ్ వేడివేడిగా అన్నం, చల్లని పెరుగు. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంకా మేమైతే లంచ్ ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ అన్ని ఐటమ్స్ అయితే సర్వ్ చేసుకొని అయితే పండగకి అయితే ఇంత మంచి లంచ్ అయితే తిన్నామన్నమాట. మీరేం చేసుకున్నారు? ఉగాదికి అయితే చాలా స్పెషల్స్ చేస్తారండి మా సిస్టర్. అయితే ఇంకా ఎక్కువ స్పెషల్సే చేస్తుంది. నేనైతే ఇంకా ఓకేగా చేశాను అనమాట. బట్ మేము తినే ఐటమ్స్ అయితే నేనైతే కుక్ చేశాను. ఎస్పెషల్లీ మా ఈశాన్కి ఇష్టం ఉండేవి. ఇంకా మీరేం చేశారో చెప్పండి. ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే మా కజిన్ బ్రదర్స్ ఉంటారండి, వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ క్లాసెస్ పెట్టారనమాట. మేము లంచ్ అయ్యాక అయితే ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళేసి వచ్చినాక ఇంకా అన్నయ్య వాళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చారు. ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం పన్నీర్ కూర అండ్ చపాతీ అయితే ఇంకా ఎక్స్ట్రాగా చేసామన్నమాట. ఇంకా మధ్యాహ్నం వండినవి ఐటమ్స్ చాలా ఉన్నాయి. అండ్ మేము వేడివేడిగా అయితే మళ్ళీ సొరకాయ గారెలు, పూర్ణాలు అయితే చేసుకున్నామన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే సొరకాయ గారెలు తినేసాము. పూర్ణాలు అయితే ఇంకా నైట్కి చేశాను. చపాతీ అండ్ పన్నీర్ కూర ఎక్స్ట్రాగా చేసుకున్నాము. ఇంకా వదిన భక్షాలు కూడా చేశారండి, తీసుకొని వచ్చారనమాట బొబ్బట్లు చేసి. ఇంకా అవి కూడా తినేసాము స్నాక్స్కి. ఇంకా డిన్నర్ అయితే మేము అందరం కూర్చొని మూవీ చూస్తూ ఫినిష్ చేసాము. తర్వాత అయితే ఇంకా లాస్ట్ ఈవినింగ్ టైంకి నేనైతే అందరం ఫలూదా అయితే చేసి ఇచ్చాను అనమాట. నేనైతే ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను, దాంట్లో అయితే ఫలూదా యాడ్ చేశాను. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను అండ్ మ్యాంగో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం అనమాట.
అప్పుడే పండిన మ్యాంగోస్ అయితే ఇక్కడ వస్తున్నాయి. మీ దగ్గర కూడా వస్తుండొచ్చు కూడా, చాలా చోట్ల అయితే వచ్చేస్తున్నాయి కూడా. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ టైంకి ఇంకా ఆ రోజుకి పొద్దున్నే ఎక్కువ అయిపోయాయి డ్రై ఫ్రూట్స్ అనేసి పరవాన్నంలోకి ఇంకా నేనైతే యాడ్ చేయలేదు. టూటీ ఫ్రూటీ అండ్ మ్యాంగోస్ అయితే క్యూబ్స్లా కట్ చేసింది వేసాను. ఒక లేయర్ అలాగే వేసి తర్వాత మళ్ళీ ఫలూదా యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ వేసామన్నమాట. మళ్ళీ దాని మీద కూడా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాను. అలా లేయర్స్గా అయితే వేసుకున్నాము. మీకు కావాలంటే వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ యాడ్ చేశాను అనమాట. అలాగా మీకు నచ్చినట్టుగా మీకు ఏ విధంగా నచ్చుతుందో ఫలూదా ఆ రకంగా అయితే వేసుకోవచ్చు అనమాట. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్ ఫలూదా అవుతుంది. ఇంకా ఫ్లేవర్సే డిఫరెంట్గా ఉంటాయండి. ఇంకా మనం ఇంట్లో కుక్ చేసుకుంటే మనకి నచ్చినట్టు మన స్టైల్లో మనం రెసిపీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అందరం అయితే ఫలూదాని అయితే టేస్ట్ చేసాము. ఫుల్గా మా పండగ రోజు అయితే ఇలా అయిపోయిందండి. శుభాకాంక్షలు, హ్యాపీ ఉగాది. ఇంకా ఫలూదా అయితే అందరం తినేసాక అందరికైతే చాలా హ్యాపీగా ఈరోజు ఫెస్టివల్ అయితే జరిగింది. మాకు కూడా అలాగే జరిగింది. అందరికీ మంచి జరగాలి. ఈ మన తెలుగు ఉగాది అందరికీ కలిసి రావాలి. అందరికీ ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. హ్యాపీగా హెల్తీగా ఉండడమే మనకి సంపద కాబట్టి నేనైతే అదే జరగాలని, నేనైతే మా లైఫ్లో జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫలూదా తినేసాక మేమైతే ఈవినింగ్ ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయాక జస్ట్ ఒక రౌండ్ మా కమ్యూనిటీలో అయితే వాకింగ్కి వెళ్ళామన్నమాట. ఇంక ఈశాన్ అయితే బాగా అలసిపోయాడంటండి. ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా చిన్నగా వాక్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు అంతా మంచి జరిగి మీరు అందరూ అనుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ కామెంట్ చేయట్లేదు. అన్సబ్స్క్రైబర్డ్గానే చూస్తున్నారండి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ తోటే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నామండి లంచ్ అయిపోయిన తర్వాత. మా ఇంటి ఉగాదిని చాలా మెమొరబుల్గా జరుపుకోవడానికి అయితే కొన్ని పిక్స్ అయితే క్యాప్చర్ చేసి పెట్టుకున్నామన్నమాట. అవే నేనైతే షేర్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, comment, share, subscribe. Please subscribe my YouTube channel. Thanks for watching. See you in the next video. Bye.